దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొదలంటున్నాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అందరి బంధువులా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మర్వబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇక్కడి చెల్లెళ్ళు ఇక్కడి బిడ్డలు ఇక్కడి తల్లులు స్వాగతం పలుకుతున్నారు ప్రత్యేక మెమెంటోతో మన బెండాల పాడు ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ మహోత్సవం చేసి పండుగ అందరికీ కనుల పండుగగా చేసి వచ్చిన ముఖ్యమంత్రి గారికి షబనా బేగం పోడెం మేఘవంశి సంజాల లక్ష్మి బడుగు వాణిశ్రీ భూక్యా కృష్ణవేణి అదిగో మెమెంటోతో స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారిని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు స్థానిక శాసనసభ్యులు మరి ఎండి హౌసింగ్ కార్పొరేషన్ గౌతమ్ గారు కలెక్టర్ జితేష్ పాటిల్ గారు ఇంకా ఎందరో పెద్దలందరి సమక్షంలో సీఎం గారికి స్వాగతం అందరికీ ప్రజాప్రభుత్వం చేత ప్రజల నేస్తంగా అభయహస్తంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు ఇందిరమ్మ ఇండ్లను మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు నమూనాని ఇప్పుడు మన చెల్లెళ్ళు అందించారు మీరందరూ అందించినట్టే గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పండగకి మరింత ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం